వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. అమెరికా దేశ చరిత్రలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక విదేశీ విద్యార్థికి ఈ మధ్య కాలంలో ఇంత భారీ పరిహారం చెల్లించిన ఘటన దాదాపుగా లేనట్లే అంటున్నారు. 5-10 కోట్లు కాదు, దాదాపుగా 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది అంటే విషయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థికి న్యాయం జరిగినట్లు ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకాలం కుటుంబం పడిన వేదన, కోర్టుల చుట్టూ తిరిగిన బాధ ఒక్క క్షణంలో పోయేలా కాదు. కానీ కనీసం తమ బిడ్డ ప్రాణానికి విలువ ఉందని ప్రపంచం గుర్తించింది అనే భావన మాత్రం వారికి కొంత ఊరటనిస్తుంది అంటున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలోని సియాటెల్ నగరంలో చోటు చేసుకుంది. గత వారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు పరిష్కార నోటీసు దాఖలు చేయడంతో ఈ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు లభించింది. 3 సంవత్సరాలుగా సాగిన చర్చలు, విచారణలు, వాదనలు అన్నీ ఒక దశకు చేరుకొని చివరికి బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగరం అంగీకరించింది. ఇది కేవలం ఒక లీగల్ సెటిల్మెంట్ మాత్రమే కాదు, ఒక కుటుంబం పడిన బాధకు కొంతమేర న్యాయం జరిగింది అనే గుర్తింపు కూడా. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి అనే 23 ఏళ్ల యువతి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి పెద్ద కలలతో మంచి కెరీర్ సాధించాలని ఆశతో విదేశాలకు వెళ్లింది. ఆమె నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సియాటెల్ క్యాంపస్ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో మాస్టర్స్ చదువుతోంది. బాగా చదివి డిసెంబర్ 2023లో డిగ్రీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ప్లాన్ చేసుకుంది. కానీ విధి వేరేలా రాసిపెట్టింది. 2023 జనవరిలో సియాటెల్ నగరంలోని సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఒక పోలీసు వాహనం ఆమెను బలంగా ఢీకొనింది. ఆ వాహనం నడుపుతున్న అధికారి కెవిన్ డేవ్. సాధారణంగా ఆ రోడ్డుపై వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ విచారణలో బయటపడిన వివరాల ప్రకారం ఆయన వాహనాన్ని దాదాపుగా 119 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు తేలింది. అంత వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో జాహ్నవి గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయింది. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలని కోల్పోయింది. ఇక్కడతో కథ ముగిసిపోయి ఉంటే ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించి ఉండేవారు. కానీ ప్రమాదం జరిగిన తరువాత బయటకొచ్చిన కొన్ని వివరాలు అమెరికాతో పాటుగా భారత్లో కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఆ పోలీస్ అధికారి తన సహ ఉద్యోగితో మాట్లాడుతున్నప్పుడు చేసిన పరుష వ్యాఖ్యలు ఆయన బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రాణానికి విలువ లేదు అన్నట్లుగా మాట్లాడడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. సాధారణ వ్యక్తే కదా అన్న ధోరణి చాలా మందికి గుచ్చుకుంది. ఒక విదేశీ విద్యార్థి ప్రాణం అంత చౌక అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. విదేశాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని అమెరికా అధికారులను కోరింది. అమెరికాలో కూడా స్థానిక ప్రజలు, హక్కుల సంఘాలు స్పందించాయి. పోలీసుల నిర్లక్ష్య డ్రైవింగ్, బాధితరాహిత్య వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విచారణలో పోలీస్ అధికారి తప్పు చేసినట్లు తేలడంతో ఆయనను విధుల నుండి తొలగించారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. సుమారుగా $5,000 జరిమానా విధించారు. అయితే క్రిమినల్ కేసు నమోదు చేయడంపై కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్స్ ముందుకు రాలేదు. అదే సమయంలో జాహ్నవి తల్లిదండ్రులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ బిడ్డకు న్యాయం కావాలి అంటూ కోర్టును ఆశ్రయించారు. 3 ఏళ్ల పాటు లీగల్ ఫైట్ చేశారు. ఒకవైపు బాధ, మరొకవైపు న్యాయం కోసం పోరాటం. బాధితులు ఈ రెండింటి మధ్య జీవించారు. చివరికి ఇరు పక్షాలు కోర్టులో సెటిల్మెంట్కు అంగీకరించాయి. సుమారుగా 29 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా 262 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం నేరుగా జాహ్నవి తల్లిదండ్రులకు అందించనున్నారు. కోర్టు ఆ అగ్రిమెంట్ పత్రాలను పరిశీలించి ఆమోద ముద్ర వేసింది. సియాటెల్ సిటీ తరఫు న్యాయవాది ఎరికా ఎవాన్స్ ఒక ప్రకటనలో జాహ్నవి మరణం అత్యంత విషాదకరమని, ఈ పరిహారం ఆమె కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని తెలిపారు. అయితే జాహ్నవి కుటుంబ తరఫు న్యాయవాది అధికారికంగా పెద్దగా స్పందించలేదు. బహుశా మాటల కంటే ఈ తీర్పే చాలా చెప్పేసింది అనుకోవాలి. ఈ సంఘటన చాలా పెద్ద చర్చకు దారితీసింది. విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి సందర్భంలో భద్రత, న్యాయం, సమానత్వం వంటి అంశాలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది. ఒక ప్రాణం తిరిగి రాదు, కానీ ఆ ప్రాణానికి విలువ ఉందని ప్రపంచం ముందుంచటం మాత్రం సాధ్యం. ఈ భారీ పరిహారం అందే సందేశాన్ని ఇస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.